హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడి తరమ. ఈరోజు మనం సొగస్చూడి తరమలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు ఏ కలెక్షన్ చూపిస్తారు? పట్టు ఫ్యాన్సీలో వెరైటీ చూద్దామండి. ఫస్ట్ వచ్చి మనకి బ్రైడల్ వేర్ అండి. కాంచీపురం పట్టులో బ్రైడల్ స్టైల్లో వెరైటీ అనమాట. బాగుంటుందండి. కంచి కళాక్షేత్ర పట్టు అంటాము. కంచి కళాక్షేత్ర. ఓకే. ఈ కంచి కళాక్షేత్రాల్లో మనం ఏంటంటే 2 కలర్ కాంబినేషన్స్ ఒక కల్నేత లాగా మనం శారీ అనేది హైలైట్ చేసామండి. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా చాలా చక్కగా మనం 1.5 మీటర్ దాకా పళ్ళు అనేది మనం హైలైట్ చేసుకున్నాం. పెద్ద పళ్ళు తీసుకున్నాం. 1.5 మీటర్ పళ్ళు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఒక డైమండ్ స్టైల్తో మనం చక్కగా ఒక చిన్న చిన్న బుటీస్ లాగా మనం అందంగా క్రియేట్ చేస్తూ సైడ్ రెండు వైపులు కూడా మళ్ళీ ఒక ఎలిఫెంట్స్ లాగా మనం చాలా అందంగా ఒక బాక్స్లో ఒక ఎలిఫెంట్స్ లాగా మనం చక్కగా జరీ వీవింగ్తోనే చాలా అందంగా మనం మొగ్గం పైన తీసుకున్నామండి. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా శారీ అంతా కూడా చాలా చక్కగా మనం చాలా అందంగా మనం గ్రీన్ కలర్ అండ్ ఒక రెడ్ కలర్ కాంబినేషన్స్ లో మనం అవునండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ చాలా అందమైన డిజైన్స్ అనేది మనం ఈ ప్యూర్ కంచి పట్టు పైన మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అంటే ఒక బాక్స్ లో చూసినట్లయితే ఒక పార్ట్ లాగా ఒకటి స్వస్తిక్ లాగా మనం ఒక డిఫరెంట్ ఒక ముగ్గు స్టైల్లో మనం చాలా అందంగా మనం ఆ చిన్న బాక్స్ లో ఆ డిజైన్స్ అనేది చాలా చక్కగా మనం 4 డిజైన్స్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ఇంకోటి వచ్చేకాడికి ఒక నక్షత్రం లాగా మనం చాలా చక్కగా మనం అంటే రెడ్ కలర్ హైలైట్ అవుతుంది. అదేవిధంగా జరితో ఆ నక్షత్రం అనేది కూడా చాలా చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము స్టార్ లాగా. ఇట్లా మనకి పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలాగే ఎండింగ్ వరకు కూడా మనం ఇదే విధంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. బోర్డర్స్ చూసినట్లయితే చాలా అందంగా మనం లైట్ ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనం డబుల్ బోర్డర్స్ లాగా మనం హైలైట్ చేసుకున్నాము. ఇక్కడ చూసినట్లయితే మనం పింక్ కలర్ లో ఒక రథం లాగా మనం అందంగా మనం హైలైట్ చేస్తూ ఆ డిజైన్ అనేది బోర్డర్ లో కూడా మనం చాలా డిజైనర్ బోర్డర్స్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇదే బోర్డర్ మనం కింద వైపు చూసినట్లయితే మనకి పైన చూసినట్లుగానే మనం కింద వైపు కూడా మనం చక్కగా మనం ఆ పింక్ అండ్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తోనే మనం బోర్డర్స్ అనేది హైలైట్ చేస్తాము. రథం లోపల 2 పీకాక్స్ కూడా ఇచ్చారు. మొత్తం సారీ అంతా కూడా ఇలా ఉంటుంది. ఇది బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ సారీ. మనకి జరీ ఎక్కువ ఉంది, అలాగే మనకి వెయిట్ ఉంటుంది అనుకుంటారేమో. వెయిట్ అసలు లేదండి, లైట్ వెయిట్ లో ఉంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి సేమ్ పళ్ళు కలరే లైట్ ఆరెంజ్ కలర్ తీసుకుంటూ ఒక చిన్న చిన్న డాట్స్తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. బ్లౌజ్ అంతా కూడా ఇట్లా బ్రైడల్ స్టైల్లో మన దగ్గర చాలా బాగుంటాయండి. ఒక్కొక్క శారీ ఒక్కొక్క అందమైన వెరైటీస్లో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. మన దగ్గర కంచిపట్లో పెట్టుబడి శారీస్ కూడా ఉంటాయండి. స్టార్టింగ్ మన దగ్గర 3200 కాడి నుంచి ఉందన్నమాట స్టాక్ అనేది. అవునండి, లైట్ వెయిట్ పట్లు కాడి నుంచి మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 21,000 పడుతుందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 21,000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి శారీ. ఇది వచ్చి మనకి కంచి ఆర్గాంజా సిల్క్ అనమాట. కంచి ఆర్గాంజా సిల్క్ అని పళ్ళు వచ్చేకాడికి మనం పింక్ కలర్ హైలైట్ చేసుకున్నామండి. చక్కగా మనం మంచి రాణి పింక్ తీసుకుంటూ ఆ రాణి పింక్ అంతా కూడా 1 మీటర్ పళ్ళు అనేది మనం ఒక చిన్న కట్ వర్క్ లాగా ఒక బాక్సెస్ లాగా మనం చాలా అందంగా మనం పళ్ళులో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి కూడా చాలా చక్కటి డిజైన్స్ తీసుకున్నామండి. అంటే స్మాల్ సైజ్ రుద్రాక్ష డిజైన్స్ తో మనం శారీ అంతా కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. అంటే పళ్ళు దగ్గరగా 2.5 మీటర్ వరకు చాలా దగ్గరగా ఉంటుంది. లోపల వచ్చేకాడికి కొంచెం దూరంగా మనం హైలైట్ చేస్తాం అనమాట. పైన మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా రుద్రాక్ష అనేది కూడా చాలా 0 సైజ్ రుద్రాక్షతో మనం చాలా చక్కగా మనం ఒక డార్క్ రాయల్ బ్లూ కాంబినేషన్ పైన మనం జరీతో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. గోల్డ్ కలర్ జరీతో హైలైట్ చేస్తూ ఆ జరీ చెక్స్ కానివ్వండి మళ్ళీ కూడా ఒక చిన్న ఒక లైన్ లాగా మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. బోర్డర్స్ చూసినట్లయితే కూడా మనకి రాణి పింక్ కలనేత బోర్డర్ ఉంటుంది. అదేవిధంగా చాలా చక్కగా మనం చాలా బిగ్ సైజ్ కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. బిగ్ సైజ్ కడ్డీ బోర్డర్ తీసుకుంటూ మళ్ళీ కూడా ఒక టెంపుల్ డిజైన్ కూడా మనం చక్కగా మనం ఒక టర్నింగ్ బోర్డర్ లాగా మనం హైలైట్ చేస్తూ ఒక టెంపుల్ డిజైన్ కూడా మనం చక్కగా తీసుకున్నాము. ఇదే విధంగా మనకి కింద వైపు బోర్డర్ కూడా మనకి సేమ్ వస్తుందండి. అవునండి, ఈ పింక్ వల్ల కూడా మనకి ఆ కాంబినేషన్ అనేది కూడా చాలా అందంగా హైలైట్ అవుతూ కంచిపట్టులో ఆర్గాంజా సారీ. అవునండి, కంచిపట్టులో ఆర్గాంజా సిల్క్స్ కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. అంటే షోలో మనం 1-2 మాత్రమే చూపించగలుగుతున్నామండి. షాప్కి వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర 2 షాప్స్ లో కూడా అండి, ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి చక్కగా తీసుకున్నామండి. ఆర్గాంజా సిల్క్స్ లోనే అంటే పట్టు ఆర్గాంజా 2 మిక్స్ అయి ఉంటుంది అనమాట క్లాత్. ఇది అంటే స్టిఫ్ గా లేకుండా ఒక ఫాలింగ్ పట్టు ఫ్యాబ్రిక్ లాగే ఉంటుంది అనమాట. స్మూత్ మెటీరియల్. బ్లౌజ్ వచ్చేకాడికి కూడా మనం రాణి పింక్ పైన అంతా కూడా ఒక చెక్స్ డిజైన్స్ లాగా మనం బ్లౌజ్ అనేది హైలైట్ చేసాం. బోర్డర్స్ వచ్చేకాడికి 2 వైపులు కూడా మనం సేమ్ తీసుకున్నామండి. ఓకే, దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయండి సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 11,700 రూపీస్ కి మనకి సారీ వస్తుంది. సారీ కాస్ట్ వచ్చేసి 11,700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ సో ఇది కంచిపట్టులో సాఫ్ట్ సిల్క్ అండి.
బాగుంటుందండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా చక్కగా మంచి మెటీరియల్ అనమాట. సాఫ్ట్ సిల్క్ అంటాము, ప్యూర్. అవునండి, ప్యూర్ కాంచీపురం పట్టు. కలర్ కాంబినేషన్ చూసినట్లయితే కూడా చాలా అందమైన కాంబినేషన్ మనం చేపిస్తున్నాం. ఈ పళ్ళు వచ్చేకాడికి 1 మీటర్ పళ్ళు ఉంటుందండి. 1 మీటర్ పళ్ళు అంతా కూడా ఒక లీఫ్ అనేది మనం చాలా అందంగా మనం ఒక బ్రైట్ ప్యూర్ జరీ గోల్డ్ కలర్తో మనం అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. కాంబినేషన్ చూసినట్లయితే కూడా చాలా చక్కటి కాంబినేషన్తో మనం శారీ అనేది డిజైన్ చేయించాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ ఉంటుందండి, అంటే ఒక డిఫరెంట్ కాంబినేషన్ అనమాట. పళ్ళు వచ్చేకాడికి రాయల్ బ్లూ, శారీ అంతా కూడా మనకి చక్కగా మనం ఆరెంజ్ కలర్ తీసుకున్నాం. ఈ ఆరెంజ్ కలర్ పైన కూడా మనం చాలా అందంగా మనం ఒక సిల్వర్ జరీతో ఒక ఎలిఫెంట్స్ అనేది చాలా హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. అంటే ఒక క్రాస్ లైన్స్ లాగా మనకి ఆ బంచెస్ అనేది చాలా బిగ్ సైజ్ బంచెస్ అనేది మనం ఈ ఆరెంజ్ కలర్ పైన చాలా అందంగా మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ మళ్ళీ గోల్డ్ కలర్తో కూడా మనం ఆ బంచెస్ అనేది, ఆ ఎలిఫెంట్స్ అనేది కూడా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అంటే టోటల్గా 2 కాంబినేషన్ ఉంటుందండి, గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ జరీతో మనం బంచెస్ అనేది, ఆ ఎలిఫెంట్స్ బంచెస్ అనేది మనం శారీ అంతా కూడా చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. బోర్డర్స్ వచ్చేకాడికి మనకి 4 ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఉంటుందండి. అదేవిధంగా ఒక పర్పుల్ కలర్ కాంబినేషన్స్తో కూడా మనం ఒక చిన్న లైన్స్తో కూడా చాలా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. కింద వైపు చూసినట్లయితే కూడా మనం ఇంకొంచెం బిగ్ సైజ్ కడ్డీ బోర్డర్ హైలైట్ చేసాం అనమాట. కింద వైపు బోర్డరు సేమ్ లెవెండర్ కలర్ కాంబినేషన్స్తోనే మనం ఆ పైపింగ్ అనేది మనం తీసుకున్నాము. ఓకే, 2 కలర్స్ వేరియేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. పళ్ళు ఎంత నిండుగా ఇచ్చారు, అలాగే మనకి సర్కిల్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు శారీ మిడిల్ పార్ట్ లో. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి 2 వైపులు కూడా ఆ కడ్డీ బోర్డర్ తోనే రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో బ్లౌజ్ తీసుకున్నాం. కాంట్రాస్ట్ లుక్ బాగుంటుందండి. ఇలాంటి లైట్ వెయిట్ లో మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క శారీ ఒక్కొక్క అందమైన డిజైన్స్ తోనూ వెరైటీస్ ఉంటాయి. అదేవిధంగా కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 9450 రూపీస్ పడుతుంది. ఓకే, 9450 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయి? కలర్స్ ఉంటుంది. ఒకసారి కలర్స్ చూద్దాం. దాంట్లోనే ఇంకొక ఇది కలర్ అండి. ఈ కలర్ కూడా చాలా అందమైన కలర్. మనకు వచ్చేకాడికి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. దీన్ని కూడా మనం పళ్ళు వచ్చేకాడికి రాయల్ బ్లూ పళ్ళు 1 మీటర్ పళ్ళు అంతా కూడా లీఫ్ తోనే మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ఇక్కడ కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సేమే వస్తుంది. ఇందాక మనం ఆరెంజ్ కలర్ పైన ఏదైతే ఎలిఫెంట్స్ చూసామో అదే విధంగా సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో మనం ఎలిఫెంట్స్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ శారీ అంతా కూడా మనం తీసుకున్నామండి. 2 వైపులు కూడా మనకి సేమ్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి రాయల్ బ్లూ కాంట్రాస్ట్ బ్లౌజ్ హైలైట్ చేసాం. ఇట్లా మన దగ్గర కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయండి. అంటే రెగ్యులర్ కాంబినేషన్స్ కాకుండా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అనమాట 2 షాప్స్ లో కూడా. ఓకే, ఈ సారీ కాస్ట్ 9450. మనకి మట్కా సిల్క్ అండి. మట్కా సిల్క్ బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ మెటీరియల్ అనమాట. చక్కగా మనం పళ్ళు చూసినట్లయితే ఒక 1/2 మీటర్ పళ్ళుతో మనం ఒక లైన్స్ వైజ్ గా మనం జరీతో మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. హైలైట్ చేస్తూ 2 వైపులు కూడా మనం ఒక బేబీ పింక్ కాంబినేషన్స్ మనం చక్కగా మనం ఒక బోర్డర్స్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ శారీ మొత్తం కూడా మనకి ఒక ప్యూర్ మట్కా సిల్క్ ఉంటుందండి. అంటే పట్టు అనేది కాకుండా ఇట్లా కాస్ట్లీలో మనకి ఇట్లా ఒక ఫ్యాన్సీగా డిజైనర్ వేర్ కావాలనుకున్నా కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది. చక్కగా ఈ మట్కా సిల్క్ పైన అంతా కూడా మనం ఒక డీర్ డిజైన్స్ అనేది మనం ఒక థ్రెడ్ వర్క్ తో మనం హైలైట్ చేసాం. ఎక్కడ కూడా మనం మిడిల్ లో జరీ అనేది తీసుకోకుండా చాలా అందంగా మనం ఆ మట్కా సిల్క్ థ్రెడ్ వర్క్ తోనే మనం ఆ డీర్ అనేది రాయల్ బ్లూ హైలైట్ చేస్తూ రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో తీసుకున్నాము. తీసుకుంటూ బోర్డర్స్ చూసినట్లయితే మనం కడ్డీ బోర్డర్ అనేది 2 ఇంచెస్ కడ్డీ బోర్డర్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి షోల్డర్ దగ్గర. తర్వాత కింద వైపు బోర్డర్ కూడా మనకి సేమ్ వస్తుంది. పైన ఎలా అయితే ఉందో అదే విధంగా కింద వైపు కూడా మనం ఆ కడ్డీ బోర్డర్ మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఇలాంటి మట్కా సిల్క్స్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటుందండి. ఇంట్లో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కుక్కట్పల్లి విఘ్నేశ్వరంలో 2 షాప్స్ లో కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది మట్కా సిల్క్స్ లో వెరైటీస్ లో కూడా. ఓకే, పళ్ళులో పింక్ కలర్ వచ్చింది కాబట్టి బేబీ పింక్ తోనే మనకి బ్లౌజ్ కూడా మనం చక్కగా మనం మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాం. ఆరెంజ్ కలర్ శారీకి లైట్ బేబీ పింక్ కాంబినేషన్స్ తో బ్లౌజ్ హైలైట్ చేసాం. 2 వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ తో మనం తీసుకున్నామండి. వీటిపైన మనం వర్క్ కూడా చేసుకోవచ్చు అండి, ఎందుకంటే హెవీ నేత ఉంటుంది కాబట్టి. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 5850 రూపాయలు పడుతుందండి. ఓకే, 5850 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్, ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది, ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే పెట్టుబడికి సంబంధించి కూడా ఆల్ కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి, అవంతికా సిల్క్స్ లో వెరైటీ అన్నమాట. అవంతికా సిల్క్స్ బ్లాక్ కలర్ తీసుకున్నాం. చక్కగా మనకి పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనం చాలా అందంగా మనం ఒక లైన్స్ వైజ్ గా మనం పళ్ళు అనేది మనం ఒక యాంటిక్ జరీతో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ఓన్లీ లైన్స్ తో పళ్ళు
పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం చాలా చక్కగా మనం ఒక పికాక్స్ అనేది ఒక బంచెస్ లాగా చాలా అందంగా మనం ఆ యాంటిక్ జరీతోనే ఒక డిజైనర్ లాగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట ఈ అవంతిక సిల్క్స్ పైన అది కూడా శారీ అంతా కూడా మనం చాలా చక్కగా దగ్గరగా చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. దట్ అది కూడా ఏంటంటే బ్లాక్ కలర్ ఉంది కాబట్టి ఆ యాంటిక్ జరీ అనేది చాలా హైలైట్ గా మనకి ఆ పికాక్ అనేది చాలా అందంగా మనకి హైలైట్ అవుతూ ఉంది. బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం 2 ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఇచ్చాం. అదేవిధంగా ఒక మజంతా కలర్ కాంబినేషన్స్ ఒక చిన్న పైపింగ్ అనేది కూడా మనం మంచి కలర్ కాంబినేషన్స్తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. కింద వైపు బోర్డర్ చూసినట్లయితే కూడా మనకి సేమ్ వస్తుంది. సేమ్ బోర్డర్ సేమ్ పైన ఉన్నట్టుగానే బోర్డర్స్ అనేది కూడా మనం కింద వైపు హైలైట్ చేస్తూ ఇచ్చామండి. బాగుంటుందండి. రేట్ వైజ్ రీజనబుల్ గా ఉంటుంది. చిన్న టెంపుల్స్ కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి కూడా చాలా రీజనబుల్ రేటు. శారీ కూడా క్లాత్ కూడా చాలా బాగుంటుంది అనమాట. దీనికి బ్లౌజ్ కూడా మనం చాలా హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. బ్లౌజ్ కూడా మనం ప్లెయిన్ అనేది ఇవ్వకుండా చాలా అందంగా మనకి పళ్ళులో లైన్స్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనం ఆ లైన్స్ బ్లౌజ్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. బోర్డర్స్ వచ్చేకాడికి కూడా సేమ్ బోర్డర్ అండి 2 వైపులు కూడా. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1700 రూపీస్ కి మనకి ఈ సారీ వస్తుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వెరైటీ వచ్చేకాడికి మనకి చెన్నూరు సిల్క్స్ లో మనం డిజైనర్ చేయించాము సారీ. చెన్నూరు సిల్క్స్ బోర్డర్స్ వచ్చేకాడికి చక్కగా మనం ప్రింటెడ్ బోర్డర్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. సారీ వచ్చేకాడికి వీట్ కలర్ ఉంది కాబట్టి ఆ వీట్ కలర్ కాంబినేషన్స్ గా మనం చక్కగా మనం కాఫర్ సల్ఫేట్ బ్లూ పైన చాలా అందంగా మనం ప్రింట్ అనేది మనం 3 సైడ్స్ కూడా మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చాము. కంటిన్యూ చేస్తూ మనం సారీ అంతా కూడా ఈ చెన్నూరు సిల్క్ పైన అంతా కూడా మనం ఒక పికాక్ అనేది మనం కాఫర్ సల్ఫేట్ అండ్ పింక్ కలర్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం ఒక 3 కలర్ కాంబినేషన్స్ తో మనం ఆ పికాక్ అనేది చాలా అందంగా మనం ఈ వీట్ కలర్ పైన వీట్ కలర్ కాంబినేషన్ పైన ఒక చిన్న క్రీపర్ పైన నిల్చున్నట్టుగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. పళ్ళు దగ్గర నుంచి మొత్తం కూడా ఈ పికాక్స్ అనేది అట్లా ఆల్ ఓవర్ ఉంటుందండి. ఆల్ ఓవర్ ఉంటుంది. కింద వైపు బోర్డర్స్ వచ్చేకాడికి ఇంకా డిఫరెంట్ గా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. కింద వైపు బోర్డర్ చూసినట్లయితే మనకి వీట్ కలర్ కాంబినేషన్స్ గా మనం కాఫర్ సల్ఫేట్ బ్లూ బోర్డర్ లాగా హైలైట్ చేస్తూ మళ్ళీ ఆ బోర్డర్ దగ్గర ఒక ట్రీ డిజైన్స్ లో మనం ఆ పికాక్ అనేది మనం ఇక్కడ కలర్ కాంబినేషన్ అనేది మనం చేంజ్ చేసామండి. ఇక్కడికి వచ్చేకాడికి రాయల్ బ్లూ, కాఫర్ సల్ఫేట్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ తో మనం ఆ పికాక్ అనేది చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఆ క్రీపర్ మీద నిల్చున్నట్టుగా మనం ఆ ట్రీ పైన నిల్చున్నట్టుగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామన్నమాట. ఈ బోర్డర్ అనేది మనకి శారీ అంతా కూడా మనకి వస్తుందండి. వీటిలో వచ్చేకాడికి కలర్స్ కూడా ఉంటుంది కానీ శారీ బేస్ కలర్ మాత్రం మనకి వీట్ కలర్ లోనే ఈ కలర్ కాంబినేషన్ అనేది మనకి చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. చెన్నూరు సిల్క్ అండి. బ్లౌజ్ కూడా మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ బ్లౌజ్ కూడా మనకి రా సిల్క్ బ్లౌజ్ తీసుకున్నాం. కాఫర్ సల్ఫేట్ బ్లూ తోనే ప్లెయిన్ ఇస్తూ సేమ్ బోర్డర్స్ మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఓకే. దీనిలో కలర్స్ ఉన్నాయా అండి? వీటిలో అదే కలర్ కాంబినేషన్ చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. ఒకసారి కలర్స్ చూద్దాం. మనం ఇంకో కలర్ అండి మనకి సేమ్ వచ్చేకాడికి ఆ వీట్ కలర్ అనేది ఉంటుంది. ఇక్కడ పికాక్ వచ్చేకాడికి అంతా కూడా మనం లైట్ కనకాంబరం షేడ్ అండ్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ తో మనం ఆ పికాక్ అనేది మనం చక్కగా మనం బుటీస్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. బోర్డర్ లో చూసినట్లయితే కూడా మనం ఆ కనకాంబరం కలర్ అంటే కొంచెం రెడ్ అండ్ కనకాంబరం కలర్ కాంబినేషన్స్ తో మనం బోర్డర్స్ అనేది మనం 3 సైడ్స్ కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. హైలైట్ చేస్తూ ఇందా చూసినట్లుగా బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం కనకాంబరం షేడ్ అనేది ఇక్కడ మనం ఎక్కువ హైలైట్ చేస్తాము. ఎక్కువ కనకాంబరం షేడ్ హైలైట్ చేస్తూ ఆ ట్రీ అనేది కూడా మనం వీట్ కలర్ అండ్ ఫ్లవర్స్ అంతా కూడా మనం ఆ రెడ్ కలర్ అండ్ లైట్ కనకాంబరం కలర్ తో కూడా మనం హైలైట్ చేస్తూ అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. ఇట్లా మన దగ్గర 4 కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుందండి. షోలో మనం 1-2 మాత్రమే చూపించగలుగుతాం. మీరు షాప్కి వచ్చినట్లయితే ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర చెన్నూరు సిల్క్స్ లో కూడా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంది. బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్ కాంబినేషన్ కనకాంబరం షేడ్ ఇస్తుంది. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1660 రూపీస్ పడుతుందండి. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1660 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి సారీ ముషిరాబాద్ సిల్క్ అంటాము. చక్కగా మనకి కొత్త ఫ్యాబ్రిక్ అనమాట. చాలా బాగుంటుంది. పళ్ళులో కూడా మనం ప్యూర్ ఆఫ్ వైట్ కలర్ చూస్తున్నాం కాబట్టి పళ్ళు అంతా కూడా మనం చక్కటి చాలా అందమైన పళ్ళు అనేది మనం హైలైట్ చేసి ఇచ్చామండి. అవునండి. ఇది ఆఫ్ వైట్ ఉంది కాబట్టి ఆ కాంబినేషన్ అనేది చాలా అందంగా మనకి హైలైట్ అవుతూ కనిపిస్తుంది. ఒక ట్రీ అనేది మనం అందంగా మనం చాలా దగ్గరగా మనం పళ్ళులో ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది మనం చక్కగా మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ ఆ 3 కలర్ కాంబినేషన్స్ ఒక ట్రీ అనేది మనం హైలైట్ చేసాం. ఆ ట్రీ క్రీపర్ అంతా కూడా మనం చక్కగా మనం మంచి ఒక గ్రీన్ కలర్ ఇచ్చామండి. ఫ్లవర్స్ వచ్చేకాడికి రెడ్ కలర్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం చక్కగా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక చిన్న బుటీస్ అనేది మనం లీఫ్ బుటీస్ అనేది మనం హైలైట్ చేసామండి. అదే సేమ్ కలర్ కాంబినేషన్ అనమాట. క్రీపర్ వచ్చేకాడికి మనకి మంచి గ్రీన్ కలర్ ఉంటుంది. లీఫ్ వచ్చేకాడికి రెడ్ కలర్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం శారీ అంతా కూడా చాలా దగ్గరగా మనం ముషిరాబాద్ సిల్క్ పైన అంతా కూడా మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఒక 4 ఇంచెస్ తో మనం కడ్డీ బోర్డర్ మనం
షోల్డర్ దగ్గర బోర్డర్ అనేది హైలైట్ చేసామండి. అదేవిధంగా కింద వైపు చూసినట్లయితే కూడా మనకి సేమ్ బోర్డరే మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం అనమాట. 4 ఇంచెస్ కడ్డీ బోర్డర్ అనేది బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేకాడికి చాలా బాగుంటుంది అనమాట. కొత్త ఫ్యాబ్రిక్ ఇట్లా మనకి శారీ అంతా కూడా చాలా అందంగా మనం దగ్గరగా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. బాగుంది. లైట్ వెయిట్ అండ్ కూల్ కలర్స్ తో బ్రైట్ గా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేకాడికి రెండు వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్స్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఓకే. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2660 రూపీస్ పడుతుందండి. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2660 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ సో జరీకోటలో వెరైటీ అండి బాగుంటుంది అనమాట. చక్కగా మనం జరీకోటని ఒక చెక్స్ డిజైన్స్ లాగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం బాక్సెస్ లాగా. పళ్ళు చూసినట్లయితే చాలా అందంగా మనం మిడిల్ పార్ట్ లో ఒక లెవెండర్ షేడ్ లో మనం టిష్యూ లాగా మనం హైలైట్ చేసామండి. రెండు వైపులు చూసినట్లయితే చక్కగా మనం ఒక ప్యారెట్ గ్రీన్ తో మనం చాలా అందంగా మనం ఆ కాంబినేషన్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఆ ప్యారెట్ గ్రీన్ కాడి నుంచి అంతా కూడా మనం రెడ్ కలర్ శారీ అంతా కూడా మనం హైలైట్ చేసాం. చెరీ రెడ్. ఈ చెరీ రెడ్ పైన గోల్డ్ కలర్ తో మనం బాక్సెస్ లాగా జరీతో మనం హైలైట్ చేసాం. ఆ బాక్సెస్ లో కూడా మళ్ళీ మనం ఒక జరీ బుటీస్ అనేది చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ఈ విధంగా శారీ అంతా కూడా మనం దగ్గరగానే ఈ చెరీ రెడ్ పైన చాలా చక్కగా మనం జరీ కోటలో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. బోర్డర్స్ చూసినట్లయితే మనకి రెడ్ కలర్ ఉంది కాబట్టి చక్కగా మనం ఒక పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. బోర్డర్స్ లో కూడా మనం కలర్ కాంబినేషన్ అనేది కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. పర్పుల్ కలర్ లో మనం చాలా డబుల్ బోర్డర్ లాగా మనం ఒక డిజైనర్ బోర్డర్ అనేది మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. మళ్ళీ పింక్ కలర్ లో కూడా ఒక డిఫరెంట్ డిజైన్, గ్రీన్ కలర్ లో వచ్చేకాడికి ఒక చిన్న లీఫ్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్ ఉంటుంది. జరీ కోటలో వెరైటీ అనమాట. పైన ఉన్నట్టుగానే బోర్డర్ కూడా మనం ఆ డిజైనర్ ఆ డబుల్ బోర్డర్ అనేది కింద వైపు కూడా మనం కంటిన్యూ చేస్తూ తీసుకుంటాం. సేమ్ బోర్డర్ వస్తుంది. వీటిలో కలర్స్ చాయిస్ కూడా ఉంటుందండి. అలాగే మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ లో కూడా మన దగ్గర ఇట్లా జరీ కోటలో వెరైటీ అనేది అవైలబుల్ ఉంది. డిజైన్స్ కూడా. అవునండి. ఓకే. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేకాడికి మనం సేమ్ బ్లౌజ్ జరీ గడితో తీసుకున్నాం. గడితో బ్లౌజ్ తీసుకుంటూ రెండు వైపులు కూడా మనం సేమ్ కడ్డీ బోర్డర్ మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం అనమాట. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 3750 రూపీస్ పడుతుంది. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3750 రూపీస్ కి అవైలబుల్ ఉన్నాయి. ఓకే. ఈ సారీస్ లో కలర్స్ ఉన్నాయి అన్నారు కదా, ఒకసారి కలర్స్ చూద్దామండి. బాగుంటుందండి. మంచి పింక్ కలర్ పైన అంతా కూడా మనం జరీ బుటీస్ తో మనం సేమ్ ఇందా చూసినట్లుగానే మనం చాలా అందంగా మనం హైలైట్ చేసాం. పింక్ కూడా ఏంటంటే ఒక రెడ్డిష్ పింక్ అనమాట సారీ. దాని కాంబినేషన్ గా మనం లెవెండర్ షేడ్ తోనే మనకి సేమ్ బోర్డర్స్ తో మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం రెండు వైపులు కూడా. ఓకే. దీంట్లో మనకి అంటే కలర్స్ కూడా ఇంకా అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ 2 కలర్స్ మాత్రమే చూపిస్తున్నాము. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3700. నెక్స్ట్ వన్ సో కోటా సిల్క్ అండి. బాగుంటుంది. నేవీ బ్లూ పైన అంతా కూడా మనం రెడ్ కలర్ తో ఒక బంచెస్ లాగా ఒక మ్యాటి వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. రెడ్ అండ్ పీచ్. అవునండి. మెటీరియల్ వచ్చేకాడికి చక్కగా మనం మంచి కోటా సిల్క్స్ పైన ఈ మ్యాటి వర్క్ అనేది చాలా అందంగా మనం ఒక బంచెస్ లాగా మనం శారీ అంతా కూడా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. శారీ మొత్తం వస్తుంది. బోర్డర్స్ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. ఒక ప్రింటెడ్ స్టైల్, ఒక ఇకత్ ప్రింట్ అనేది మనం ఇక్కడ ఈ కోటా సిల్క్స్ పైన అంతా కూడా మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. ఇది వచ్చేకాడికి ప్యాచ్ అనమాట. కాటన్ ఫ్యాబ్రిక్ పైన ఇకత్ డిజైన్ అనేది మనం ఒక బ్రిక్ కలర్ కాంబినేషన్స్ ఒక లైట్ పీచ్ కలర్ తో మనం ఇకత్ డిజైన్ అనేది క్రియేట్ చేసాం అనమాట బోర్డర్ లో. అదే విధంగా సేమ్ ఉంటుందండి. పైన ఉన్నట్టుగానే మనకి కింద వైపు కూడా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. మెటీరియల్ వచ్చేకాడికి మనకి కోటా సిల్క్ ఉంటుంది. సారీ మొత్తం చాలా కలర్ఫుల్ గా ఉంది. ప్లస్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా అనమాట. రెగ్యులర్ గా కాకుండా మ్యాటి వర్క్ తో ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి సేమ్ బ్రిక్ రేట్ లోనే మనం రా సిల్క్ బ్లౌజ్ తీసుకున్నాం. సేమ్ బోర్డర్స్ తో మనం హైలైట్ చేసి ఇచ్చామండి హ్యాండ్స్ కి. అందమైన కాంబినేషన్స్ తో మన దగ్గర డిజైనర్ పీసెస్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చి రేట్ కూడా చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 1500 కే మనకి ఈ సారీ వస్తుంది. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. డిజైనర్ సారీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి టిష్యూ కోటా ఫ్యాబ్రిక్ అండి. బాగుంటుందండి. చక్కగా మనం మంచిలో ఒక లైట్ లెమనెల్లో కాంబినేషన్ మనం తీసుకున్నాము. దీనికి కాంబినేషన్ గా బోర్డర్స్ చూసినట్లయితే చక్కగా మనం మంచి పింక్ కలర్, అదే విధంగా ఒక జరీ బోర్డర్, మొత్తం శారీ అంతా కూడా మనం లైట్ లెమనెల్లో టిష్యూ అనేది మనం హైలైట్ చేసి ఇచ్చామండి. పళ్ళు చూసినట్లయితే మనకి ఒక చిన్న కడ్డీ పళ్ళు లాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఆ కడ్డీలో కూడా మనం ఒక 3-4 డీర్స్ అనేది మనం హైలైట్ చేసి ఇచ్చామండి. ఒకటి వచ్చేకాడికి పింక్ కలర్, ఇంకోటి వచ్చేకాడికి గ్రీన్ కలర్ తో ఒక చక్కగా ఒక రన్నింగ్ స్టైల్లో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. అప్లిక్ వర్క్ ప్యాచ్ లాగా మనకి శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి. అంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా మనం టిష్యూని హైలైట్ చేస్తూ తీసుకున్నాం. కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా మనం ఆ డీర్స్ అనేది చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇక్కడ కూడా మనం టిష్యూ అనేది కొంచెం బ్రైట్ గా మనం హైలైట్ చేసాం. అంటే పైన వచ్చేకాడికి కొంచెం లైట్ లెమనెల్లో ఉంటుంది. కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా బ్రైట్ లెమనెల్లో పైన ఆ డీర్స్ అనేది మనం ఒక
టూ కలర్ కాంబినేషన్స్ మనం హైలైట్ చేసామండి. పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో చాలా చక్కగా మనం డీర్స్ అనేది చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేకాడికి సిల్వర్ కలర్ కాంబినేషన్స్ తో మనం కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నామండి. కింద వైపు బోర్డర్ సిల్వర్ కలర్ కడ్డీ బోర్డర్, అదే విధంగా పింక్ కలర్ తో ఒక పైన గోల్డ్ కలర్ వచ్చింది, కింద సిల్వర్. అవునండి, వీటిలో కూడా మన దగ్గర కలర్స్ అనేది 4 కలర్స్ దాకా అవైలబుల్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి చందేరి బ్లౌజ్ తీసుకున్నామండి. చందేరి బ్లౌజ్ టిష్యూతో ఉంటుంది అనమాట. హ్యాండ్స్ కి వచ్చేకాడికి 2 డీర్స్ అండ్ సిల్వర్ బోర్డర్ తో కంటిన్యూ చేస్తూ ఇచ్చాం. దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి అన్నారు కదా, ఒకసారి మనం కలర్స్ కూడా చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుంది చక్కగా మనకి మంచి యాపిల్ గ్రీన్ కాంబినేషన్, ఇంకొక కలర్ అండి. ఇందాక మనం లెమన్ లో తీసుకున్నాం, ఇది వచ్చేకాడికి చక్కగా అందంగా యాపిల్ గ్రీన్ తీసుకున్నాం అనమాట. దీనికి కూడా బోర్డర్స్ వచ్చేకాడికి పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ జరీ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం టిష్యూ తీసుకున్నాం. టిష్యూ దగ్గర నుంచి హాఫ్ పార్ట్ నుంచి అంతా కూడా మనం బ్రైట్నెస్ గ్రీన్ కలర్ లో ఆ 2 కలర్ కాంబినేషన్ అనేది మనం ఆ డీర్స్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. బాగుంటుంది అనమాట. కింద వైపు వచ్చేకాడికి మనకి సిల్వర్ జరీ అండ్ పింక్ కలర్ చిన్న బోర్డర్స్ అనేది మనం హైలైట్ చేసాం. పళ్ళు దగ్గర కూడా మనకి సేమ్ పళ్ళు ఉంటుందండి. పళ్ళులో కూడా మనం గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అండ్ డీర్స్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఇట్లా ఇంకా కూడా మన దగ్గర కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. షోలో 1-2 మాత్రమే చూపించగలుగుతున్నామండి. చక్కగా మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉంటుందండి. మనది హోల్సేల్ షాప్ కాబట్టి రేట్ అనేది మనం ఓన్లీ 1800 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఇంకా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1800 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి పేపర్ సిల్క్ అండి. బాగుంటుంది. పేపర్ సిల్క్ పైన మనం కలంకారీతో మనం హైలైట్ చేస్తూ డిజైనర్ గా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. పళ్ళు దగ్గరికి వచ్చేకాడికి అంతా కూడా మనం పళ్ళులో ఒక 3 బంచెస్ లాగా మనం కలంకారీ ప్యాచెస్ అనేది మనం పికాక్స్ తో మనం అందంగా మనం హైలైట్ చేసాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక డిఫరెంట్ స్టైలిష్ గా మనం ఆ ప్యాచెస్ అనేది మనం కలంకారీ ప్యాచెస్ అనేది చాలా అందంగా మనం ఒక క్రీపర్ అండ్ ఫ్లవర్, ఒక లోటస్ ఫ్లవర్స్ లాగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం అప్లిక్ వరకు. ఇట్లా శారీ అంతా కూడా మనం పింక్ కలర్ బేస్ పైన ఈ పేపర్ సిల్క్స్ పైన అందంగా మనం ఆ కలంకారీ వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. బోర్డర్స్ వచ్చేకాడికి 1 ఇంచ్ తో చాలా చక్కగా మనం జరీ బోర్డర్ అనేది హైలైట్ చేసాము. కింద వైపు వచ్చేకాడికి మనకి బిగ్ సైజ్ బోర్డర్ ఉంటుందండి. పైన షోల్డర్ దగ్గరకు వచ్చేకాడికి 1 ఇంచ్ బోర్డర్ ఇచ్చాం. కింద వైపు వచ్చేకాడికి మనం చక్కగా మనం ఒక 4 ఇంచెస్ బోర్డర్ అనేది చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. ఆ బోర్డర్ పైన నిల్చున్నట్టుగా మనం ఆ ప్యాచెస్ అనేది లోటస్ ఫ్లవర్స్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం క్రీపర్ తో. సారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుందండి. రేట్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ అవైలబుల్ ఉందన్నమాట. బ్లౌజ్ కూడా మనం చాలా డిఫరెంట్ గా మనం కలంకారీ బ్లౌజ్, పేపర్ సిల్క్ కి కలంకారీ బ్లౌజ్ అనేది హైలైట్ చేసాం. చక్కగా మనం గ్రీన్ కలర్ హైలైట్ అయ్యే విధంగా మనం ఆ పికాక్స్ కానివ్వండి, ఆ ఫ్లవర్స్ అంతా కూడా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాము లోటస్ ఫ్లవర్స్ తో. దాంతో ఇది ఒక కలర్ అండి. మంచి అదే సేమ్ ప్యాచెస్ తోనే మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము అనమాట. చక్కగా మనం మంచి ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాం. ప్యారెట్ గ్రీన్ పైన అంతా కూడా మనం ఆ కలంకారీ ప్యాచెస్ అనేది చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. బాగుంటుందండి. శారీ మొత్తం కూడా ఇదే విధంగా ఉంటుంది. పైన వచ్చేకాడికి 1 ఇంచ్ బోర్డర్, మన కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా చక్కగా 4 ఇంచ్ కడ్డీ బోర్డర్ తో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి కలంకారీ బ్లౌజ్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ టోటల్ గా ఇట్లా ఉంటుంది, మెరూన్ కలర్. ఇక్కడ బ్లౌజ్ వచ్చేకాడికి మనకి మెరూన్ కలర్ హైలైట్ చేసాం అనమాట. ఇందాక వచ్చిన శారీ మనకి పింక్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ హైలైట్ చేసాం. ఈ శారీ వచ్చేకాడికి మనకి ప్యారెట్ గ్రీన్ ఉంది కాబట్టి మంచి చక్కగా మనం మెరూన్ కలర్ కాంబినేషన్ పైన అంతా కూడా మనం పికాక్స్ అండ్ లోటస్ ఫ్లవర్స్ హైలైట్ చేస్తూ తీసుకున్నాం అండి. ఓకే, ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉంటుంది? శారీ కాస్ట్ వచ్చి చాలా రీజనబుల్ అండి. ఓన్లీ మనకి 1550 రూపీస్ కే మనకి శారీ వస్తుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1550 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి ప్యూర్ క్రేప్ లో మనం డిజిటల్ ప్రింట్స్ అన్ని బాగుంటుంది అనమాట. పళ్ళు అంతా కూడా మనం చాలా చక్కగా మనం డిజిటల్ ప్రింట్స్ అనేది చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. అంటే బ్లాక్ కలర్, పింక్ కలర్, చాలా మల్టీ కలర్స్ తో మనం చాలా అందంగా మనం ప్రింట్ అనేది డిజిటల్ ప్రింట్ అనేది మనం హైలైట్ చేసామండి. ఫ్లోరల్ ప్రింట్ శారీ వచ్చేకాడికి బాగుంటుందండి. లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనం డిజిటల్ ప్రింట్స్ తో మనం ప్యూర్ క్రేప్ మీద హైలైట్ చేసాం. పైన బోర్డర్స్ వచ్చేకాడికి గ్రీన్ కలర్ ఉంటుంది. అదే విధంగా మనకి ఒక పీచ్ కలర్ కాంబినేషన్, బోర్డర్స్ లో కూడా మనం ఆ మల్టీ కలర్ కాంబినేషన్స్ ఆ డిజిటల్ ప్రింట్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. అదే విధంగా కింద వైపు చూసినట్లయితే ఇంకొంచెం బిగ్ సైజ్ లో మనం ఆ డిజిటల్ ప్రింట్ అనేది అప్ అండ్ డౌన్ లాగా మనం చాలా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఆ ఫ్లవర్స్ కూడా చాలా ఫ్లోరల్ ఫ్లవర్స్ లాగా చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. అదే విధంగా బోర్డర్ కూడా మనం గ్రీన్ కలర్ తోనే మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక షేడెడ్ లాగా మనం లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ షేడెడ్ లాగా మనం క్రేప్ పైన అంతా కూడా చాలా కలర్ఫుల్ ఉందండి సారీ. దట్ మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఈజీగా క్యారీ చేయొచ్చు ఎన్ని అవర్స్ అయినా కూడా. బ్లౌజ్ వచ్చేకాడికి మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాం. బోర్డర్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేకాడికి గ్రీన్ కలర్ క్రేప్ బ్లౌజ్ హైలైట్ చేస్తూ ఇచ్చామండి. సారీ రేట్ వచ్చేకాడికి మన దగ్గర చాలా రీజనబుల్ అండి. ఓన్లీ మనం 1500 రూపీస్ కే మనం ఈ ప్యూర్ క్రేప్ సారీ డిజిటల్ ప్రింట్ తో మనం ఇస్తున్నామండి. ప్యూర్ మెటీరియల్ క్రేప్ మెటీరియల్ అండి. ఓన్లీ 1500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. టోటల్ గా మనకి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది, స్క్రీన్ ప్రింటింగ్ టైప్ లో డిజిటల్ ప్రింట్.
ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1500 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, 2 షోరూమ్స్లో కూడా, అలాగే హోల్సేల్ కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే అండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాల్టి సొగస్చూడ తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.